అముద్రితం అంటే పబ్లిష్ కాలేదు. దీని అడయార్ నుంచి నేను తెప్పించుకుని దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేశాను. దానికి సహాయకారులు నాకు మహోపాధ్యాయ ఏంటంటే దోర్బల ప్రభాకర్ సింహ గారు, వారి సహాయంతో ట్రాన్స్లేట్ చేశారు. అయితే నాయకుల మీద ఈ రకమైనటువంటి పరిశోధన ఇంతవరకు జరగలేదు. నాకు వాసుదేవ శర్మ గారని వారి తండ్రి గారు రాసినటువంటి ఆర్య త్రిశతి నాకు దేవనాగర్లో రాయండి, నాకు ట్రాన్స్లేట్ చేసి టైప్ చేసి ఇవ్వండి అని చెప్పేసి అంటే సరే నేను అట్లా చేశాను. చేసిన తర్వాత అమ్మ నా దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ మీరు తీసుకోండి, మీకు కావాల్సింది మీకు అక్కర్లేకపోతే నేను లైబ్రరీకి ఇచ్చేస్తాను అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పుస్తకాలు వెతుక్కున్నా. దాంట్లో కార్డ్ సైజు బుక్ ఈ శృంగార రసమంజరి దొరికింది. ఎగిరిగా అంతే సార్, దీన్ని ఎట్లానైనా సరే పరిశోధించాలి అనుకున్నా. అయితే దేంతో పరిశోధించాలి? ఒక్క పుస్తకం మీద చేయలేము, దానికి సమన్వయపరచడానికి ఏదైనా లక్ష్యం ఉండాలి. సో ఈ పద సాహిత్యం అంతా తీసుకున్నాను. నాకు దొరికినంత మట్టుకు పదాలన్నీ కూడా తీసుకుని అక్కడ దాంట్లో శృంగార రసమంజరిలో కోదండపతి చెప్పినటువంటి లక్షణాలని, నాయికా లక్షణాలని సమన్వయపరుస్తూ కొన్ని నేను సొంతంగా రాశాను. ఇప్పుడు అభిసారిక ఉంది, అభిసారికకి క్షేత్రయ పదాలు ఉన్నాయి, కానీ దాంట్లో ఆ ఇచ్చినటువంటి అభిసరణం అనేది లేదు. దాంతో ఏమైంది, ఇది ఈ క్షేత్రయ పదం సబబు కాదు, దీనికి నేనే రాస్తాను అనుకుని ఆ ఆ అభిసారికకి తమోభిసారిక, దివసాభిసారిక ఈ పదాలు రాశానన్నమాట. అభిసారికకి కూడా అంటే సామాన్యంగా అభిసారికకి ఉండాల్సిన లక్షణం ఏమిటి అనేది అభిసరించడం అనేది చెప్పాడు, కానీ దానికి లక్ష్యం ఎక్కడ లేదు. సో నేను అది రాశాను. అలాగే ఆగంతుక సామాన్యం, అపలాప చతుర, ప్రతిభా చతుర, తర్వాత తృప్త, అతృప్త, తృప్త ఈ నాయికలను కూడా మెన్షన్ చేశాడు కోదండపతి. అలాగే దివ్యులు, అదివ్యులు, దివ్యాదివ్యులు, ఈ ముగ్గురికి దివ్యులు అంటే దేవతలు, అదివ్యులు అంటే మానవులు, దివ్యాదివ్యులు అంటే దేవతలైన వాళ్ళు మానవ రూపంలో వచ్చినటువంటి వాళ్ళు. సో ఈ ముగ్గురులో అదివ్యులు మానవులు ఎక్కడైనా క్షేత్రీయ పదాలు కానీ, పరిమళంగని పదాలు కానీ, ఘట్టపల్లి వారి పదాలు కానీ ఇట్లా దొరుకుతాయి, కానీ దివ్యులకి మాత్రం దొరకలేదు. నాకు అదివ్యులకి దొరకలేదు, అదే దివ్యాదివ్యులకి దొరకలేదు. సో ఈ దివ్యులకి పార్వతీ పరమేశ్వర్లని తీసుకొని వాళ్ళ ప్రణయాన్ని నాకు ఆమోదలో చూపించాడు గురజాల రంగసాయి. ఆ భావాన్ని తీసుకొని పార్వతి మీద పరమేశ్వరునికి ఎంత ప్రేమ ఉందో చాలా చక్కగా వర్ణించాడు ఆయన. అది తీసుకుని పదంగా మలిచాను. అలాగే దివ్యాదివ్యులు, సీతారాములు, భవభూతి ఉత్తరరామ చరిత్రలో సీతాదేవి గురించిన ప్రణయం ఆయన ఎట్లా వర్ణించాడు అదంతా కూడా నేను తీసుకొని పదం కింద మార్చాను. సో ఈ 2 పదాలు నావే, స్వీయ రచన అని పెట్టాను ఆ పుస్తకంలో. ఈ రకమైనటువంటి పరిశోధన చేస్తే అటు నాట్యానికి, ఇటు సాహిత్యానికి, సంగీతానికి మూడింటికి కూడా పనికొస్తుంది అనే ఉద్దేశంతో ఈ రచన చేశాను. దీని తర్వాత సెయింట్ అక్బర్ షా, ఆయన తానాషాకి క్లాస్మేట్, ఆయన శృంగార మంజరి అని, అది కూడా అలంకార శాస్త్రమే, దీనికంటే తాత. ఆయన కల్పనలు ఎన్ని చేశాడో. ఇప్పుడు సామాన్యలో స్వతంత్ర, నియమిత, తర్వాత క్లుప్తానురాగ, కల్పితానురాగ, ఇట్లా జనన్యధీన, ఇట్లా 5 రకాల భేదాలను చెప్పాడు కేవలం సామాన్యలో. అసలు ఈ నవల రాయడానికి ఇన్స్పిరేషన్ నవల కాదు, ఇది లక్షణ గ్రంథం. లక్షణ గ్రంథం ఎవరు నాకు ఇవ్వలేదండి, ఇన్స్పిరేషన్ ఎవరు ఇవ్వలేదు. నాకు నేనే సమాధాన పరుచుకుంటా, నాకు నేనే ప్రశ్న వేసుకుంటా, నాకు నేనే చెయ్యాలి 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 పరిశోధన. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, ఏదో తినేసేసి పడుకొని కాలక్షేపం చేయడం కాదు కదా జీవితం అంటే. ఇప్పుడు నేను